షాద్నగర్లో విద్యార్థులు మెరుపు ధర్నా నిర్వహించారు. సకాలంలో గ్రామాల్లోకి బస్సులు రావడం లేదని రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని కాలేజీ విద్యార్థులు చౌరస్తాలో ధర్నాకు దిగారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వందల మంది విద్యార్థులు రోడ్లపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఆర్టీసీ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆరోపించారు. ఇకపై గ్రామాలకు బస్సులు సకాలంలో వచ్చేటట్టు చూడాలని విద్యార్థి నాయకులు కోరారు. మనుషులను చంపేస్తున్నారు. అంటే యాక్సిడెంట్ చనిపోతూ ఉన్నారు. అంటే బస్ కెపాసిటీ ఎంతైతే ఉంటుందో అంతే ఎక్కించుకొని రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. కానీ ఇవాళ రేపు ఒక్క బండి పైన ట్రిపుల్ రైడింగ్ అంటేనేమో 1500 రూపాయల ఫోటోలు కొడతా ఉన్నారు. నేడు రాష్ట్ర ప్రభుత్వం బస్సు కెపాసిటీ 60 మంది ఉంటే 120 మంది 150 మందిని ఎట్లా నిలబెడతారండి? ఎట్లా ఇదెక్కడ అన్యాయము? బండి పైన వెళ్తేనేమో 1500 ఫైన్ వేస్తారు. అదే ప్రభుత్వం బస్సులు 150 మంది వేస్తే ఎవరు పట్టించుకోవాలి? దాని పరిష్కారం ఏంది? ఎవరు ఫైన్ వేయాలి? మాతో ప్రభుత్వం అంటే ప్రజలు లేని ప్రభుత్వం ఎట్లా ఏర్పడింది అలా నేను ప్రశ్నిస్తా ఉన్నాం ఏఎస్ఎఫ్ షాద్నగర్గా. కాబట్టి ఏంటంటే ఈ ఫ్రీ బస్ పెట్టిర్రు, సరే ఓకే, మేము దానికి అబ్జెక్షన్ లేదు. అలాగే ఫ్రీ బస్ కంటే ముందు ఏదో పేద విద్యార్థులు చదువుతున్నారో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ఇవ్వాలి. అలాగే ప్రతి ఒక్కరికి బస్ పాసులు అనేది అమ్మాయిలకు అబ్బాయిలకు అనేది తేడా లేకుండా ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్లు కావచ్చు, ఫీజు రీఎంబర్స్మెంట్ కావచ్చు, బస్ పాసులు కానీ ఫ్రీగా ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ఏఎస్ఎఫ్ షాద్నగర్గా డిమాండ్ చేస్తూ ఉన్నాము. బస్సు మాత్రం ప్రొవైడ్ చేయాలి, మాకు కావాల్సిన న్యాయం అంతే. రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుని ఈరోజు షాద్నగర్ ముఖ్య కూడలిలో విద్యార్థులను అందరినీ సమీకరించి ప్రోగ్రాం చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే గ్రామాల్లోకి 2019 వరకు గ్రామానికి ఒక బస్సు ఉండేది. కానీ తర్వాత చూసుకున్నట్టయితే గ్రామానికి బస్సులు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి మనం షాద్నగర్ పట్టణంలో చూస్తూ ఉన్నాం. ఒక షాద్నగర్ పట్టణంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల కొరత ఉన్నది. కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పేద విద్యార్థులు కానివ్వండి, మెజారిటీగా చదువుకున్నటువంటి విద్యార్థులకు టైంకు బస్సులు రాక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఒకటే మేము ఎస్ఐపైగా చెప్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే విద్యార్థుల కోసం విద్యార్థుల ప్రాణత్యాగాల మీద తెలంగాణ ఏర్పడదని మనం చెప్తా ఉన్నాం. విద్యార్థులు లేదే రాష్ట్ర ప్రభుత్వం లేదు. విద్యార్థుల కోసం ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మమ్మల్ని మోసం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం గద్దెనెక్కి ఏలుతా ఉన్నది. కానీ ఈరోజు విద్యార్థులు రోడ్డెక్కినా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం ఉన్నది. కాబట్టి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఎవరైతే ఈ విద్యార్థులు కూడి ఈ షాద్నగర్ ముఖ్య కూడలిలో ధర్నా చేస్తున్నారో ఒక్కొక్క విద్యార్థిగా మేము లీడర్గా మేము మాట్లాడాల్సింది ఒకటే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఊరికి మీరు బస్సులు నడపాలి. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు మీరు సమయానుకూలంగా బస్సులు నడపాలి. ఇప్పటి వరకు డిపో మేనేజర్ గారికి చాలాసార్లు వినతి పత్రాలు ఇచ్చినాం, అయినా స్పందించకపోవడం సిగ్గుచేటు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా దిగివచ్చి విద్యార్థులకు న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాన్ని లేపుతాం. ఈ విధంగా అమలు చేసేంత వరకు ఎస్ఎఫ్ఐగా పోరాటాలు కొనసాగిస్తూనే ఉంటామని చెప్పి మీడియా ముఖంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు. ఇంకా ఎంత అయినా సరే ఈ ఉద్యమాన్ని ఆపే వరకు, ఈ ఉద్యమం సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మేము పోరాటం ఇలాగే కొనసాగిస్తాం. విద్యార్థుల పక్షాన ఎస్ఎఫ్ఐగా చావు వరకు పోరాడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు మిత్ర వర్గాలకు అలాగే విద్యార్థి ఉద్యమాలందరికీ పేరు పేరున విప్లవ వందనాలు.